అప్లికేషన్ పెట్టిండ్రు కదా, మీరు పర్మిషన్ ఇచ్చినట్టు చూపి. నాదో క్వశ్చన్ ఉంది అయితే ప్లీజ్. నాదో క్వశ్చన్ ఉంది సింపుల్ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ చేయండి. నేనేమన్నాను, నన్ను క్వశ్చన్ చేయకండి. ప్లీజ్. ఇప్పుడు అప్లికేషన్ నేను అడగాల వద్దా? ఈశ్వర్ గారు, నేను ఇప్పుడు మా ఇంటి ముందు ఒక ఫంక్షన్ చేసుకుంటున్నా సార్, క్రౌడ్ వస్తారు, మీరు పర్మిషన్ ఇవ్వండి, మీరు అప్లై చేసిండ్రు. మీకు ఒక్క మాట ఈశ్వర్ గారు, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి. We request you to provide police bandobast at Sandhya 70 mm RTC X Road, Hyderabad, in connection with release of Pushpa 2 on so and so date, because there will be heavy fans crowd. The hero, heroine, VIPs in the production unit of the movie coming to the movie. వాళ్ళు బందోబస్తు చేయమని మాత్రమే అడిగింది, కానీ మేము పర్మిషన్ స్క్రీన్ పెట్టుకోవచ్చా అని అడగలేదు. నెంబర్ 1. నెంబర్ 2, బెనిఫిట్ షోస్కు మొత్తం అక్రాస్ ద స్టేట్ పర్మిషన్, బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వము. చిన్న సినిమాలకు వాడు ₹1 పెంచుకుంటా అంటే కూడా పర్మిషన్ ఇవ్వరు. పెద్ద సినిమా కాబట్టి మీరు పెద్ద పర్మిషన్ ఇచ్చేసినారు. బ్లాంకెట్ చెక్ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా బెనిఫిట్ షో పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత కేవలం ఇతను ఏమడిగిందంటే, మీరు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చినారు, ఆ షోకు హీరో వస్తున్నాడు కాబట్టి బందోబస్తు పెట్టండి అని చెప్పన్నారు. దురదృష్టం ఏంటంటే, మీరు దయాకర్ గారు ఇది విషయం ఒప్పుకోవాలి, మిమ్మల్ని హోంమంత్రి చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి నేనేమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ఆయనే హోంమంత్రి, ఆయనే విద్యామంత్రి, ఆయనే మున్సిపల్ మంత్రి. దీంతో ఏంటంటే పోలీస్ శాఖ పైన వారికి పట్టుపోయింది, నియంత్రణ పోయింది, మానిటరింగ్ పోయింది. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత థియేటర్లో షో నడుస్తున్న తర్వాత మాకు సెక్యూరిటీ అండి అంటే దానికి మళ్ళీ మేము ఇవ్వలేదు అని చెప్పని వాళ్ళ కోర్టును కూడా తప్పుదోవ పట్టించేట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి నేను విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నా అంటే ఎట్లయితే మీరు ప్రభుత్వ పెద్దలుగా, చట్టాన్ని కాపాడే వాళ్ళుగా అల్లు అర్జున్ గారికి లయబిలిటీ ఉందని చెప్పని మీరు కేసును బుక్ చేసి లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు, సంబంధిత పోలీస్ అధికారుల పైన కూడా పెట్టండి. పోలీసుల పైన కేసులు పెడతారా? Why can't? Which law does not allow you? Which law does not allow you to do so? Please. ఏ చట్టం? నన్ను అడగండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి. నేను మేమంతా కలిసి చదువుకున్నాడు, మాతో పాటు చదువుకున్న ఆయన. అయినా కానీ మాట చెప్తున్నా, ఈయనకి ఇంత పెద్ద ఎత్తున ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ఈ లెటర్ పైన ఆయన సెక్యూరిటీ అరేంజ్ చేయకపోతే, ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ SHO, ACP, DCP ఇన్క్లూడింగ్ CP? మీరు ఇవాళ మీరు తప్పించుకోవడం కోసం మీరు ఇవాళ అల్లు అర్జున్ గారి పైన కేసు పెట్టి ఇవాళ మీరు సెన్సేషన్ దానికి పాల్పడతా ఉన్నారు. దీని వెనక ఇంకేదో రాజకీయం అంటున్నారు. వైఎస్ఆర్సీపీ పైన ప్రచారం చేసిండని చెప్పని, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కోపం వచ్చిందని, ఇవన్నీ కథలు నేను దాని గురించి పోదలుచుకోలే. ఈ రెండింటికి మీరు సమానం చెప్పండి. వన్ మినిట్ సార్, ఒకసారి జూమ్ చేయండి సార్ ఈ జీవోని దయచేసి. ఒక్కసారి అన్ని క్లియర్ అయిపోతాయి, పటా పంచలు అయిపోతాయి. నేను చేస్తాను 1 మినిట్. ఒక్కసారి జూమ్ చేయండి, పటా పంచలు చేస్తాను, అయిపోయింది. ఎందుకని జూమ్ మంత్ర కాలేదు, ఒక్కసారి జూమ్ చేయండి. ఎస్, ఒక్కసారి జూమ్ చేయండి. ప్రింట్ తెప్పియారు అదరుకే అందరు చదువుతారు. ప్రింట్ తెప్పిద్దాం 1 మినిట్. అంతలోపల జూమ్ కాదులేండి, అది కనబడదు. కానీ ఇట్ వోంట్ బి, నో ఇట్ కెన్ బి, ఇట్ విల్ బి డిఫికల్ట్. కొంచెం కింద రైట్ ఓకేనా, క్లియర్ రైట్. అయితే ఈ జీవో డేటెడ్ మెమో నెంబర్ 6480P general.A1/2024 dated 29/11/2024 Home Department Cinema request for enhancement of cinema tickets and permission of 7 shows 1 AM onwards to 5/12/2024 benefit shows and so on. Pushpa 2 ఇక్కడ క్లియర్గా నేను ఒకటి చెప్తాను. లాస్ట్లో పారా నెంబర్ 2లో all the collectors and district magistrate and licensing authorities and the commissioner of the police in the Telangana concern are requested to take necessary follow-up actions in the matter accordingly. What is the meaning of it? చెప్పండి ఇప్పుడు. రైట్, చెప్పు. ప్రజలకు అర్థమయ్యే విధంగా నెససరీ ఫాలోఅప్ ని అన్నిటిని కూడా చూసుకొని మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్పి అందరికి చెప్పేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఎవరు బాధ్యత ఇది? వీళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, అసలు పర్మిషన్ కూడా అక్కడ ఇంటిమేషన్ ఇచ్చారు, బాస్ ఇక్కడ వచ్చేది ఉన్నాయి జనాలు అని చెప్పేసి. ఈ జీవో మీరే కదా ఇచ్చారు, నెసెసిటీ తీసుకోమని చెప్పి ఇంటిమేట్ చేశారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ చేశారు వాళ్ళు. ఇంకెవరిది? దీనికి చెప్పాను నేను, దానికి చెప్పాలి. మీరు అడుగు ఈశ్వర్, మీకున్న రైట్ నేను కాదని మొదటి నుంచి నువ్వు మీడియాగా నువ్వు చెప్పాలి, డైవర్ట్ చేస్తూ నేను నాన్ సీరియస్ గా. నా క్వశ్చన్ ఉంది, వాటికి రెండింటికి ఆన్సర్